మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వాళ్ళు ప్రజలను పీడిస్తూ వారిని స్కానింగ్ పేర్లతో దోపిడీ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, అలాగే ప్రభుత్వ వైద్యులు ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ల వాళ్ళతో కుమ్మక్కైపోయి బయట స్కానింగ్ సెంటర్ల వారి దగ్గరికి రెఫర్ చేస్తూ వాళ్ళ దగ్గర కమిషన్లు తీసుకోవడానికి అలవాటు పడ్డ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు డిప్యూటీ డిఎంహెచ్ఓ గారికి బహుజన్ యువసేన బీవైఎస్ ఆధ్వర్యంలో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మదనపల్లి పట్టణంలో ప్రైవేట్ స్కానింగ్ సెంటర్ వాళ్ళు అందరూ కలిసి వాళ్ళు ఒక టీముగా కమిటీగా ఏర్పాటు అయిపోయి ప్రభుత్వ నియమ నిబంధనలను వేటిని కూడా లెక్క చేయకుండా, ప్రభుత్వం నియమించిన ధరలను ఎక్కడ కూడా లెక్క చేయకుండా వాళ్ళకు ఇష్టం వచ్చినట్టు కార్పొరేట్ స్టైల్లో వేల రూపాయలు స్కానింగ్ రూపంలో ప్రజల దగ్గర దోచుకోవడం జరుగుతుంది. దీని గురించి గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా కూడా ఎటువంటి ప్రయోజనం లేకుండా, అప్పుడు మాత్రం ఫిర్యాదు చేసినప్పుడు మాత్రం ఇన్స్పెక్షన్స్కి వచ్చి స్కానింగ్ సెంటర్ల దగ్గర వాళ్ళు మామూలు వసూలు చేసుకొని పోయి ఆ స్కానింగ్ సెంటర్ల దగ్గర ఎటువంటి చర్యలు తీసుకోకుండా వెళ్ళిపోవడం జరిగింది. మీరు గమనిస్తే మదనపల్లిలో చాలా హాస్పిటల్ వారు చిన్న వ్యాధులకు కూడా స్కానింగ్ అవసరం అని చెప్పి, ఖచ్చితంగా స్కానింగ్ చేసుకోవాలని చెప్పి వాళ్ళు స్కానింగ్కి రెఫర్ చేయడం జరుగుతుంది. ఇంకేం చేయలేక డాక్టర్లు చెప్పారని చెప్పి వాళ్ళకున్న భయము, వాళ్ళని కాపాడుకోవాలనుకున్న ఆశతో ఏం చేయలేని పరిస్థితి అప్పు చేసో సప్పు చేసో స్కానింగ్ సెంటర్ల దగ్గరికి పోవడం జరుగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రజల భయాన్ని ఆశను ఆసరాగా తీసుకొని స్కానింగ్ సెంటర్ల వాళ్ళు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. దీనిపైన ప్రభుత్వం వారు కానీ ఉన్నతాధికారులు కానీ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? మరొక పక్క ప్రైవేట్ ఆసుపత్రుల్లో చాలా వరకు ఇలా ఉంటే, ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంకా చాలా ఘోరం. సాధారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి ఎవరు వస్తారండి? కొద్దిగా బీదా సాదావారు, మిడిల్ క్లాస్ వాళ్ళు వస్తారు. ఎందుకు వస్తారు? బయట కార్పొరేట్ ఆసుపత్రుల్లో చూపించుకోవడానికి వాళ్ళ ఆర్థిక స్తోమత సరిపోక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం వస్తారు. మరి ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్న కొంతమంది డాక్టర్లు ప్రైవేట్ స్కానింగ్ వాళ్ళతో కుమ్మక్కైపోయి వాళ్ళ దగ్గర కమిషన్లు